ఏ జనాలైతే మీకు సినిమాలు తీయొస్తదా అన్నారో, అదే జనాలతోని మాకో సినిమా జేసి పెట్టుర్రి అనేటట్టు జేసిర్రు మన తెలంగాణ డైరెక్టర్లు. అసలు మీ భాష ఎవలికన్నా అర్థమైతదా అని ఎక్కిరిచ్చినోళ్ళకు మన యాసతోనే బాక్స్ ఆఫీస్‌ను షేక్ జేసి, ఇది మా సత్తా అని నిరూపిచ్చిర్రు మన తెలంగాణ మూవీ మేకర్లు. అట్లా ఇంత ఇంత ఎదిగిపోయి ఇప్పుడు మెగాస్టార్‌తోని సినిమా జేస్తందుకు మెగా ఫోన్ వాడుతుర్రిట్లా. ఇది గదా ఊర మాస్ కిక్ అంటే. ఆ తెలంగాణ డైరెక్టర్లకి పాన్ ఇండియా అనే పద్ధతి పడుతుంది పొర్రి. భారీ ప్రాజెక్టులు అంటే బరాబర్ తెలంగాణ రైటర్లు మూవీ మేకర్లు న్యాయం చేస్తారన్నంత పేరు పోయిన యంగ్ సీనియర్ హీరోలన్న తేడా లేకుండా అందరు మనోళ్ళతోనే కథలు తీస్తందుకు కళ్ళారే ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ సినిమా దసరాతోనే 100 కోట్ల కలెక్షన్లు చేసి బ్లాక్ బస్టర్ కొట్టి రిలీజ్ అయిన అన్ని భాషలల్లా బంపర్ హిట్ కొట్టి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలా ఊరమాస్ జాతర చూయించిండు టాకీస్ల కాడ. మళ్ళా ఇప్పుడు నానితోనే ది ప్యారడైజ్ సినిమా చేస్తుండే వరకల్లా అంచనాలు ఆకాశాన్ని దాకేసినాయి. గ్యాంగ్స్టర్ కథతో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకుంటా ఇప్పటికే సోషల్ మీడియాలో తీరొక్క వార్తలు తిరగబట్టినాయి. ఇక నిన్న ఈయనొస్తున్న ఇంకో కొత్త ముచ్చట ఏందంటే మెగాస్టార్ చిరంజీవితోని శ్రీకాంత్ ఓదెలా ఓ సినిమా తీయబోతుండని. పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తోని ఆ సినిమా ఉండబోతుందని టాకు. శ్రీకాంత్ ఓదెలా చిరుకి ఎంత పెద్ద ఫ్యానో అందరికీ ఎరికేనాయి. మెగాస్టార్ బర్త్డే కూడా పాయరంతోని గ్రేస్ అంటే బాసు, ఫైట్స్ అంటే బాసు, థియేటర్ అంటే చిరంజీవి, మా దేవుడు మా పద్మ విభూషణ్ చిరంజీవి అని పోస్టులు పెట్టి కలిసినప్పుడు ఆటోగ్రాఫ్లు ఫోటోలు తీసుకొని షేర్ చేసి ఖుషి అవుతుంటాడు. అసొంటి ఫ్యాన్ బాయ్ కి ఇప్పుడు చిరంజీవి డేట్లు ఇచ్చి సినిమా తీయమంటే ఏ రేంజ్లు ఉంటుందో చూసుకోర్రిగా. ఇట్లా ఓ దిక్కు శ్రీకాంత్ ఓదెలా, సందీప్ రెడ్డి వంగ, నాగ్ అశ్విన్ అసొంటి తెలంగాణ డైరెక్టర్లు బడా హీరోలతోని పాన్ ఇండియా సినిమాలు తీసుకుంటా వందలు వేల కలెక్షన్లతోని హిస్టరీ క్రియేట్ చేస్తుంటే, ఇంకో దిక్కు వేణు అసొంటోలు బలగం సినిమాలతోని ఎమోషన్లను ఎండి పరదకి ఎక్కిచ్చుట్లా పేరు తెచ్చుకుంటారు. ఈ లెక్కన రేపు ఈ డైరెక్టర్లు ఇంకెంత పతారం ఎంచుకొని టాలీవుడ్ లోనే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలనే రికార్డుల జెండా ఎగరేస్తారో చూడాలి ఇంకా.